వెల్కమ్ టు బీటన్ న్యూస్. ప్రతిక్షణం ప్రజా సమస్యపై పోరాటం. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని దొర్నిపాడులో వెలిసిన శ్రీ ఆది అల్లూరి ఎరుకల స్వామి ఆరాధన మహోత్సవాలు సోమవారం కన్నుల పండుగగా జరిగాయి. స్థానిక శ్రీ భవానీ సమేత సిద్ధేశ్వర స్వామి ఆలయ సమీపంలోని ఎరుకల స్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి ఆరాధన ఉత్సవాలలో భాగంగా భక్తి పాటలు, జానపద గీతాలు, భజన, కోలాట కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఎరుకల స్వామిని భక్తితో సేవిస్తే గ్రహపీడలు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని, సంతాన భాగ్యం కలుగుతుందని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. అనంతరం చేరివచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఆలయ కమిటీ నిర్వాహకులు నిర్వహించారు. ఈ ఆరాధన మహోత్సవం కుల మతాలకు అతీతంగా ప్రజలందరి సహకారంతో ఇంత ఘనంగా నిర్వహించామని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. దేవస్వామి ఆరాధన మహోత్సవం అంగరంగ వైభవంగా మా దొన్నిపాడు గ్రామంలో బాగా జరుగుతుంది. ఇక్కడ ప్రజలు ఏ ఒక్కరి సొమ్ము పెట్టకుండా ప్రతి ఒక్కరు వాళ్ళకు తోచినంత కనీసము ఒక 6 లక్షల నుంచి 8 లక్షల వరకు వసూలు చేసి 3 రోజులు భోజన కార్యక్రమం 10, 11, 12 3 రోజులు టిఫిను, భోజనము 3 పూట్ల కార్యక్రమాలు మొత్తం జరిగి ఇక్కడ సంఘంలో భజనలు, కోలాటాలు, ఇంకా కొన్ని భజన పోటీలు పెట్టినాము. ఇంతకుముందు డ్రామాలు పెట్టించినాము. ప్రతి సంవత్సరం ఎవరొక్క రూపాయి కూడా పెట్టుకోకుండా ప్రతి ఒక్క రూపాయి అందరూ సహకరించి ప్రతి ఒక్కరూ ఎవరికి తోచినంత వాళ్ళు డబ్బులు ఇచ్చి ఈ ఎరకస్వామి ఆరాధన కార్యక్రమాన్ని విజయవంతం చేసి అంగరంగ వైభవంగా ఎట్లంటే ఒక పండుగ వాతావరణం కన్నా ఎక్కువ బాగా జరుగుతుంది. ఇట్లా మా ఊర్లో రాను రాను ఇంతకుముందు ఇంత పెద్ద జరిగేది కాదు. ఇప్పుడు ప్రతి సంవత్సరానికి చాలా మార్పులు వస్తున్నాయి. ఇంకా వచ్చే సంవత్సరంలో ఇంకా ఇక్కడ 1 ఎకరా పొలం ఉంది. ఇది మా ఊరు తరఫున టీటీటీ వాళ్ళ ఆర్థిక సహాయంతో ఒకటి కళ్యాణ మండపం కట్టాలనే ఆలోచనలో మాకుంది. ఈ గ్రామానికి కళ్యాణ మండపం కట్టుకుంటే చాలా బీద వాళ్ళకు చాలా సమస్యలు తీరుతాయి. కళ్యాణ మండపం పోయి 1,50,000, 2 లక్షలు కట్టలేక ఈ ఎండోమెంట్ భూమిలో దీన్ని ఎండోమెంట్లో కలిపి మా ఊరికి కళ్యాణ మండపం కట్టియాలనే ఒక ఆలోచనలో మా కమిటీ వాళ్ళంతా ఆలోచన చేసినాము. ఇక్కడ ఇంకా ఇప్పటికన్నా ఇంకా ఎక్కువ బాగా జరపాలని వచ్చే సంవత్సరం ఆలోచనలో ఉన్నాము. స్వామి అని మనకి ముందు గురువు ఉండేవాడు. ఆయనతో చెంచుల స్వామి అని ఒక ఆయన గురువు ఉండే. ఆయన దగ్గర ఈయనది అల్లూరు ఎరుకల స్వామి. ఈయన పోయి ఆయన దగ్గర దీక్ష పొందినాడు అనమాట. దీక్ష పొంది అక్కడ నుంచి మన ఇక్కడ దొర్నిపాడు, ఇంకా కోడుమూరు, అన్ని ఊర్లు తిరుక్కుంటూ వచ్చేసి మాకు ఇక్కడ దొరికినాడు. ఈయన 7 ఊరుల్లో ఒక్కరోజే సమాధి అయినాడు. ఇప్పుడు మాకు 2 ఊర్లు మాత్రమే తెలిసినాయి. ఒకటి కళేకుర్తి, ఒకటి దొర్నిపాడు. ఈ 2 ఊర్లలో ఈరోజే మేము ఆరాధన జరుపుకుంటున్నాము. ఇక్కడ ఊరు జనం అందరూ కలిసి తాతని నమ్ముకొని అన్ని శుభాలని, అన్ని రోగ భయ భీతులు అన్నీ పోగొట్టుకొని బాగా సంతోషంగా ఉన్నారు. అందుకే ఈ విధిని బాగా జరుపుకుంటున్నారు. ఇక మా శిష్యులు ఏం చెప్తారు? సంతానం లేని వారికి సంతానము మరియు గ్రహపీడలు, ఆరోగ్య సమస్యలు ఏమున్నా తొలగిపోతాయి. స్వామిని నమ్ముకునే వారు ఇక్కడ వారి రోగాలు నయమైన తర్వాత స్వామివారికి ప్రతి సంవత్సరము స్వాతి నక్షత్రం రోజు, జనవరి నెలలో స్వాతి నక్షత్రం రోజు స్వామివారి ఆరాధన మహోత్సవం జరుగును. ఆ రోజు
ఈ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలందరూ కలిసి స్వామివారికి సందాల రూపంలో ఈరోజు కనీసం అంటే ఈ కార్యక్రమానికి కనీసం 7-8 లక్షల రూపాయలు ఖర్చు జరుగుతున్నది. ఇది అందరిది. ఈ స్వామికి సందాల రూపంలో గ్రామ ప్రజలు చేసినదే. స్వామివారికి ప్రతి ఒక్కరు మాన్యంగానే ఏం లేదు, ప్రతి ఒక్కరు భక్తాదులు ఇచ్చినదే ఇక్కడ కార్యక్రమం జరుగుతున్నది. సంవత్సరానికి రెట్టింపే అవుతున్నది, కానీ ఇక్కడ తగ్గడం లేదు. కులాలకు అతీతంగా ప్రతి ఒక్క కులం కలిసి ఇక్కడ కార్యక్రమంలో పాల్గొంటారు. దొన్నిపాడు గ్రామంలో ప్రతి సంవత్సరము ఒక పండుగ కన్నా ఎక్కువ బాగా జరుగుతుంది. ఈ ఊళ్ళో ఎరుకల స్వామి అంటే ఈ ఊళ్ళో మా తారతమ్య భేదాలు లేకుండా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క కులము, క్రైస్తవులు కానీ, ఎస్సీ మాల కానీ, మాదిగ కానీ, అన్ని కులాల మంది స్వామి కాడికి వచ్చి కానుకలు ఇచ్చి పండుగకు అంగరంగ వైభవంగా జరుపుతారు. ఇప్పుడు ఈరోజు జనవరి 12వ తారీఖున ఈరోజు కార్యక్రమం బాగా జరుగుతుంది. కనీసం ఈ చుట్టుపక్కల 5-6 గ్రామాలు ఈరోజు రాత్రికి 6-7 వేల మంది భోజనానికి వస్తారు. కార్యక్రమంలో కూడా కోలాటము, భజనలు, హరిభజనలు ఇంకా చాలా ఏర్పాటు చేశాము. ఇవన్నీ ప్రజలందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేరుస్తారు.